ఒకానొక అందమైన గ్రామంలో చింటూ, పింకీ అనే ఇద్దరు పిల్లలు ఉండేవారు. ఒకరోజు ఉదయాన్నే నిద్రలేవగానే వాళ్ల ఇంటి ముందు మామిడి ఆకుల తోరణాలు, రంగురంగుల ముగ్గులు చూసి ఆశ్చర్యపోయారు. వాళ్ల తాతయ్య దగ్గరకు వెళ్లి, తాతయ్యా, ఈరోజు అందరూ కొత్త బట్టలు వేసుకుని ఇంత సందడిగా ఎందుకున్నారు? అసలు ఉగాది అంటే ఏమిటి? అని అడిగారు. తాతయ్య నవ్వుతూ వారిని కూర్చోబెట్టుకుని ఇలా వివరించారు. 1. ఉగాది అంటే ఏమిటి? అర్థం. పిల్లలు, ఉగాది అనే మాట రెండు పదాల కలయిక. యుగ అంటే కాలం, ఆది అంటే మొదలు. అంటే ఒక కొత్త కాలానికి, కొత్త సంవత్సరానికి ఇది మొదటి రోజు. మన తెలుగువారి క్యాలెండర్ ప్రకారం ఈ రోజే సంవత్సరం మొదలవుతుంది. అందుకే దీనిని తెలుగువారి కొత్త సంవత్సరం అంటారు. 2. ఉగాది ఎందుకు జరుపుకుంటాం? కారణం. దీనికి ఒక పురాణ కథ ఉంది. పూర్వం బ్రహ్మదేవుడు ఈ సృష్టిని, అంటే ఈ ప్రపంచాన్ని, చెట్లను, జంతువులను, మనుషులను సరిగ్గా ఇదే రోజున సృష్టించడం మొదలుపెట్టాడట. అందుకే సృష్టి ఆరంభమైన రోజుగా మనం పండుగ చేసుకుంటాం. అంతేకాదు, ప్రకృతి పరంగా చూస్తే చలికాలం వెళ్ళిపోయి, చెట్లు చిగుర్చి, కోయిలలు పాటలు పాడే వసంత కాలం ఈ రోజే మొదలవుతుంది. ప్రకృతి అంతా కొత్తగా కనిపిస్తుంది కాబట్టి మనం కూడా కొత్త ఉత్సాహంతో పండుగ చేసుకుంటాం. 3. ఉగాది పచ్చడి, జీవిత పాఠం. తాతయ్య పిల్లలకు ఒక గిన్నెలో ఉగాది పచ్చడి ఇచ్చి, ఇది రుచి చూడండి అన్నారు. అది తిన్న చింటూ, తాతయ్యా, ఇది తీపిగా, చేదుగా, పుల్లగా, అన్నీ కలిసి ఉంది అన్నాడు. తాతయ్య ఇలా వివరించారు. ఈ పచ్చడిలో 6 రుచులు ఉంటాయి. బెల్లం, సంతోషం; వేపపువ్వు, కష్టం, బాధ; చింతపండు, నేర్పుగా వ్యవహరించడం; మామిడి ముక్కలు, కొత్త సవాళ్లు; ఉప్పు, ఉత్సాహం; కారం, కోపం, లాభం. ఈ పచ్చడి తిన్నప్పుడు మనకు అర్థమయ్యే విషయానికి ఏమిటంటే, మన జీవితంలో కేవలం సంతోషమే ఉండదు, కష్టాలు కూడా వస్తాయి. రెండింటినీ సమానంగా తీసుకోవాలి. అప్పుడే మనం ధైర్యంగా ఎదగగలం. ఇదే ఉగాది మనకు నేర్పే గొప్ప పాఠం. 4. ఉగాది వల్ల ఉపయోగాలు, లాభాలు. పిల్లలు, ఈ పండుగ వల్ల మనకు కొన్ని మంచి లాభాలు ఉన్నాయి. ఆరోగ్యం. ఉగాది పచ్చడిలో వాడే వేపపువ్వు, మామిడి పిందెలు మన శరీరంలోని క్రిములను చంపి, ఆరోగ్యాన్ని ఇస్తాయి. ప్రణాళిక. పంచాంగ శ్రవణం. ఈ రోజున మనం వచ్చే ఏడాదిలో వర్షాలు ఎలా ఉంటాయి, పంటలు ఎలా పండుతాయి అని తెలుసుకుంటాం. అంటే మన భవిష్యత్తు కోసం ఒక ప్లాన్ వేసుకుంటాం. సంతోషం. కుటుంబ సభ్యులందరూ కలిసి జరుపుకోవడం వల్ల ప్రేమాభిమానాలు పెరుగుతాయి. ముగింపు. పిల్లల కోసం. కథ విన్నాక చింటూ, పింకీలకు ఉగాది అంటే కేవలం సెలవు రోజు మాత్రమే కాదు, అది ఒక కొత్త ఆరంభం అని అర్థమైంది. తాతయ్యా, ఇక నుంచి మేము కూడా కష్టాలు వచ్చినా ఏడవకుండా, ఉగాది పచ్చడి లాగే ధైర్యంగా స్వీకరిస్తాం అని చెప్పారు. నీతి. జీవితంలో వచ్చే సుఖదుఖాలను సమానంగా స్వీకరించి, కొత్త ఉత్సాహంతో ముందుకు సాగడమే ఉగాది నిజమైన అర్థం.